మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అవునండి, ఆ తల్లి గురించి మీరే ఇంత గొప్పగా చెప్తున్నారు. తప్పకుండా పాపం తీసుకెళ్ళి ఆ తల్లికి చూపిద్దాము, అక్కడ ఉయ్యాల కడదాము. ఈ మాట నాకు ముందే తెలుసుంటే నేను మొక్కుకునేదాన్ని. రాధా, నేను ఈ విషయంలో మొక్కుకున్నానమ్మా, కానీ నేను ఈ మాట ఎవరికీ చెప్పలేదు. తర్వాత పరిణామాల్లో నేను కూడా మర్చిపోయాను. నీకు సుఖంగా ప్రసవమై అంతా బావుంటే వచ్చి ఉయ్యాల కట్టిస్తానని ఆ తల్లికి దండం పెట్టుకున్నాను. అయితే అమ్మవారే కాపాడారతయ్య. లేదంటే ఆ రుద్రప చేసిన పనికి ఆ రోజును తలుచుకుంటే ఈ రోజుకి భయమేస్తుంది. అలాంటి గండం నుంచి కూడా రాధ బయటపడి బిడ్డకు జన్మనిచ్చిందంటే ఖచ్చితంగా ఇది ఆ దైవశక్తి మహిమే. అవునమ్మా, అంత చల్లగా ఆ తల్లి కాపాడింది అంటే తప్పకుండా ఆవిడ మొక్కు చెల్లించుకోవాలి. అక్కడికి వెళ్తే నా రాధకు కూడా గతం గుర్తొస్తుందేమో. అప్పుడన్నీ బావుంటాయని నాకు అనిపిస్తుంది. తప్పకుండా కిట్టయ్యా. జ్యోతి మాటలు ఆ తల్లి మొక్కుని గుర్తు చేశాయి. ఆవిడ అనుగ్రహంతోనే మనం అక్కడికి వెళ్ళాలి. ఎల్లుండి పౌర్ణమి. ఆ రోజు అక్కడ విశేషమైన పూజలు జరుగుతాయి. ఎక్కడెక్కడి నుండో అందరూ వస్తారు. ఆ తల్లికి మొక్కులు చెల్లించుకుని ఉయ్యాల కడతారు. మనం కూడా అక్కడికి వెళ్ళి ఆ మొక్కు చెల్లించుకుందాం, ఉయ్యాల కడదాం. విన్నావా తల్లి? రత్నగిరి అమ్మవారి దగ్గరికి నిన్ను తీసుకెళ్ళి ఆ తల్లికి నిన్ను చూపించి అక్కడ నీ పేరున ఉయ్యాల కడదాము. అప్పుడంతా మంచి జరుగుతుంది. నేనెవరో తెలిస్తే నీ భవిష్యత్తు కూడా నాకు తెలుస్తుంది. తల్లి, నేను ఎలాంటి దాన్నైనా కావచ్చు. గతంలో ఎన్నో తప్పుడు పనులు చేసుండొచ్చు. ఎంతో మందికి బాధ కలిగించుండొచ్చు. ఆ ఉసురు నాకు తగిలితే నేను అనుభవిస్తాను. కానీ నా బిడ్డ నరకాన్ని అనుభవిస్తుంటే చూడలేకపోతున్నాను. ఏం జరిగిందో ఎలా జరిగిందో ఎవ్వరికీ తెలియదు. కానీ నా కొడుకు అజయ్ మాత్రం ఇప్పుడు మంచాన పడ్డాడు. పసిపిల్లాడిగా ఉన్నప్పుడు వాణ్ణి ఎత్తుకుని ఆడించింది నేనే. ఇప్పుడు మళ్ళీ నా కొడుకుని అదే పసిపిల్లాడిలా చూసుకోవాల్సి వస్తుంది. అది నాకు భారం కాదు, కానీ వాణ్ణి అలా చూడ్డం చాలా బాధగా ఉందమ్మా. నా కొడుకు త్వరగా కోలుకోవాలని, మళ్ళీ మామూలు మనిషి అవ్వాలని కోరిక కోరుకుంటూ నీకు ఉయ్యాల కట్టాను. నా కోరికను మన్నించు తల్లి. తప్పేమైనా ఉంది అనుకుంటే నన్ను శిక్షించు. నా బిడ్డను మాత్రం రక్షించు. మాకు పెళ్ళై 10 సంవత్సరాలైనా మాకు పిల్లలు పుట్టలేదు. ఎంతోమంది డాక్టర్లను కలిసినా మాకు పిల్లలు పుట్టే అవకాశం లేదన్నారు. అప్పుడే నీ గురించి విన్నాము, నీ సన్నిధికొచ్చి కోరుకున్నాము. అనుకున్నట్టుగానే మాకు 12 బాబు పుట్టాడమ్మా. మా ఇంట్లో ఉయ్యాల పడింది కాబట్టి నీకు ఉయ్యాల కట్టడానికి వచ్చాం. ఏంటండి, ఏదైనా సమస్య? ఏం చెప్పమంటావమ్మా, నేను కష్టపడి నా పిల్లల్ని చదివించుకున్నాను. వాళ్ళ పెళ్లిళ్ళ కోసం అని కొంత డబ్బును దాచాను. ఆ డబ్బు చిట్టీలు వేస్తే అవతలి వాడు మోసం చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదమ్మా. భయపడకండి. మీరు ఉన్నది
రత్నగిరి అమ్మవారి సన్నిధిలో ఈ తల్లి చాలా మహిమ కలిగినది. ఈ చెట్టు ఈ భూమండలం మీదే ఒక మహిమాన్వితమైన వృక్షం. ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి ఉయ్యాల కట్టండి. తప్పకుండా మీ కష్టాలన్నీ తీరుతాయి. మీరు పోగొట్టుకున్న డబ్బు మీకు వెనక్కి వస్తుంది. అదేంటమ్మా, ఉయ్యాల కట్టడం అంటే పిల్లల కోసమే కదా కడతారు. లేదండి, ఎలాంటి కోరిక ఉన్నా సరే ఈ తల్లికి ఉయ్యాల కట్టాలి. అమ్మవారిని పసిపాపలా చూసి ఉయ్యాలలో వేసి ఊపిన భావనతోనే ఇక్కడ అందరూ ఉయ్యాల కడతారు. తల్లిని అంత ప్రేమగా చూస్తారు కాబట్టి ఏ కోరికైనా ఆ తల్లి నెరవేరుస్తుందని అందరూ నమ్ముతారు. చాలా సంతోషం అమ్మా. ఏం చేయాలో అర్థం కాక ఆత్మహత్య చేసుకుందామనుకున్నాను. కానీ ఎవరో ఒక వ్యక్తి చెప్పాడు, ఇక్కడికొచ్చి ఈ తల్లికి దండం పెట్టుకుంటే కోరిక నెరవేరుతుందని. ఇప్పుడు నువ్వు చెప్పిన దానివల్ల చచ్చిపోయిన ఆశ తిరిగి బతికి వచ్చిందమ్మా. నేను ఉయ్యాల కడతానమ్మా. ఉయ్యాల ఎక్కడిస్తారమ్మా? గుడిలో అమ్మవారికి పూజ జరుగుతూ ఉంటుంది. దేవదత్తుడు గారు పూజ చేసిన ఉయ్యాల మీకిస్తారు. మీరు వెళ్ళి కట్టండి. అలాగే. తల్లి, ఇది నేను తీసుకువెళ్తున్నది ఒక మంచి కుటుంబానికి ఇవ్వటానికి. ఆ ఇంటి వల్ల నేను నా కొడుకు ఎంతో మారాము. ఇప్పుడు ఆ కుటుంబం సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాం. వాళ్ళని చల్లగా నువ్వే కాపాడమ్మా. అదలా ఉపవాసంతో ఉంటే నా కడుపు తరుక్కుపోతుందే. ఒకప్పుడు దాన్ని పిడక అని నేనెంతలా ఏడిపించినా ఇప్పుడు దాన్ని చూస్తుంటే మాత్రం నాకు చాలా జాలేస్తుంది. నాకు అలాగే ఉందమ్మమ్మా. కాని ఏం చేస్తాం చెప్పు? మనం వద్దు అంటే వింటుందా? ముందే ఎంతో కఠోరమైన ఈ దీక్షని మొదలుపెట్టింది కదా. ఈ విషయం కార్తీక్కి చెప్పొద్దు అని చెప్పింది. ఇప్పుడు కార్తీక్ తను తిన్నది వదిలితే తప్ప తను తినటానికి లేదు. వదలమని మనం కార్తీక్ ఎలా చెప్తాం? చూడు, నా దగ్గర ఒక ఉపాయం ఉంది. కార్తీక్ ఏది ఇష్టంగా తింటున్నాడో చూద్దాం. అదే ఇంకొంచెం ఎక్కువగా వేసేద్దాం. వాడు తినలేను బామ్మ అంటాడు కదా. సర్లేరా, తినకపోతే మాత్రం బలవంతంగా ఏం పెడతాము? వదిలేసి వెళ్ళి చేయి కడుక్కో అని చెప్తాను. అప్పుడు అది తినడానికి పనికొస్తుంది కదా. సరే, ముందు వండి పిల్లమ్మమ్మా. కార్తీకు, ఒరే కార్తీకు, ఎక్కడ్రా? రారా. ఏంటి బామ్మా? ఇదిగో కార్తీకు, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయిరా. ఆకలితో గింగిరాలు తిరిగిపోతున్నానురా. తొందరగా భోంచేద్దాం రారా. అదేంటి బామ్మా, మనం ముగ్గురమే భోంచేయడం ఏంటి? అందరినీ రాని అప్పుడే తిందాం. లేదంటే నువ్వు ఒక్కదానివి తిను, నేను తర్వాత తింటాను.